ఎల్లంపేటలో సోనీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రాష్ యాదవ్ అనంతరం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఆచరించే ఉపవాసాల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, హాజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబ్ ఉద్దీన్, ఎల్లంపేట మున్సిపాలిటీ అధ్యక్షులు విఘ్నేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, ఈ ప్రాంత ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. రంజాన్ శుభాకాంక్షలు. మనమంతా కూడా మత సామరస్యానికి అనుగుణంగా ఇప్పటిదాకా హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో అవన్నిటికీ మనమందరం కూడా ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో దాదాపు 6 నుంచి 8 వేల వరకు తోపాలు చంపడం జరిగింది. ఈ మున్సిపాలిటీకి 250, ప్రతి మున్సిపాలిటీ కూడా 250 చొప్పున, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్లో మొన్న కలిసినటువంటి ప్రతి కార్పొరేషన్ డివిజన్ కు 250, దాదాపు మన ఒక నియోజకవర్గానికి 1,50,00,000తోని ముస్లిం సోదరులకు మన నియోజకవర్గంలో 1,50,00,000 రూపాయలతో తోపాలు కానీ ఇఫ్తార్ విందులు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానితో పాటు మన ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో కుట్టు మిషన్లు, అదేవిధంగా సైకిళ్లు, మిగతా కూడా పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా మనమందరం కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతో ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతూ ఉంది. మనం మన దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా మద్దతుండి ప్రాంతవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా రంజాన్ వేడుక జరుపుకొని ప్రతి ఇంట్లో కొత్త బట్టలు వేసుకోవాలన్న ఆలోచనతో తోపాయిస్తా ఉన్నాం. ఈసారి ఇంకా కొంచెం నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి. దానితో పాటు మనమందరం కూడా ఈ పండుగను బ్రహ్మాండంగా జరుపుకొని రాబోయే రోజులలో కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుతూ